హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను మీకు ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీని చెప్తాను. అదేంటి అంటే క్యారెట్ స్టఫ్డ్ పరాటా. సో మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్, ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సో దీనికోసం అయితే ముందుగా మనం చపాతీ పిండిని చక్కగా నీట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ స్టఫింగ్ కోసం అయితే క్యారెట్ తురుము, చాప్డ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ చాట్ మసాలా. నేను ఇవి క్వాంటిటీస్ డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఇవన్నీ చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇవన్నీ బ్లెండ్ అయ్యేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నీట్ చేసి పెట్టుకున్న చపాతీ పిండి నుండి కొద్దిగా తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో కొంచెం మందంగానే చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టఫింగ్ యాడ్ చేసి మళ్ళీ రోల్ చేసుకోవాలి కాబట్టి. సో ఒక 2 స్పూన్ల స్టఫింగ్ని అయితే యాడ్ చేసేసి, సో స్టఫింగ్ అంతా బయటికి రాకుండా అంచులను అయితే నీట్గా సీల్ చేయాలన్నమాట. సో అంటే పిండి అంతా దగ్గరికి ఇలా ఒత్తుకోవాలి. సో ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసేయండి. స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్గా సీల్ చేసేసేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం మనం పొడిపిండి యాడ్ చేసేసుకుంటూ, సో రోలింగ్ పిన్ హెల్ప్తోని మళ్ళీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా నీట్గా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చాలా స్లో ప్రెషర్, అంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది అనమాట, స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి. సో మొత్తం అలా ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత అయితే నార్మల్ చపాతీస్ ఎలా కాల్చుకుంటామో అలాగే అనమాట. కొంచెం ఆయిల్ ఆర్ గీ ఏదైనా యాడ్ చేసేసి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో కాల్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చామంటే సో లోపల ఉన్న స్టఫింగ్ కూడా ఆ వేడికి చక్కగా ఉడికిపోతుంది. అంటే ఆ పచ్చిదనం అనేది మనకు రాదన్నమాట తింటూ ఉన్నప్పుడు. సో నీట్గా కాలుతుందన్నమాట. అండ్ రోలింగ్ పిన్తో చపాతీ ఒత్తుకోవడం రావట్లేదు అనుకుంటే ఇలా చేయితో కూడా నేను చూపిస్తున్నాను కదా, సో నీట్గా ఇలా స్టఫింగ్ పెట్టేసిన తర్వాత సో చేయితో నెమ్మదిగా ఇలా తిప్పుతూ ఒత్తుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, రెసిపీ అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం చపాతీ తినాలనిపించి కర్రీ లేదు అనుకున్నప్పుడు సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు, అండ్ పిల్లలు అయితే స్పెషల్గా చాలా ఇష్టపడతారనమాట. సో మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.